ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి దీని మీద కూడా వీళ్ళు అంటే పూర్తి స్పష్టత లేకుండా ఏ విధంగా మీరు చేపడతారని మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు సార్? అంటే ఏదైనా టైంని బట్టి ఉంటుంది. ఎన్నికలు అనేది ఎలక్షన్ షెడ్యూల్ అనేది ప్లాన్ ఆఫ్ టైం ఉంటుంది. అంటే అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 6 నెలలలోపే పెట్టాల్సి ఉండే. ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఏదైతే ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ల గురించి కూడా లేట్ అయిపోయింది. సర్పంచ్ ఎన్నికల టైం దాటిపోయి 6 నెలలు దాటిపోయింది. అవును. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా దాటిపోయి మన జనవరి 20 క్లోజ్ అయిపోయింది. అది కూడా 2 నెలలు అవుతుంది. ఇంకొక సంవత్సరం అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్, రిజర్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ గతంలో ఉన్నది కొంతమంది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏంటంటే రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే ఈ కులగణన అనేది జరిగినప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. కులగణన పూర్తిగా అయిపోయింది కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకొని విలేజ్లలో, మండల పరిధులలో, జిల్లా పరిధులలో రిజర్వేషన్లు అనేది ఒక ప్రకటిస్తారు. సో ఇదొక నిరంతర ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ కంప్లీట్ కావడానికి టైం పడుతుంది.